అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఒక మనిషిలో ఎలా కలుగుతుంది అసలు? అంటే క్రిస్టియనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానం లేని వాళ్ళు, కోమాలో ఉన్న వాళ్ళు, అంటే మీరు భయంతో ఉండేవాళ్ళు. క్రిస్టియనే కదా? అవును మేడం, చిన్నప్పుడు పేరెంట్స్ క్రిస్టియన్స్ అందరూ, మీ ఫ్యామిలీ అందరూ మా ఫ్యామిలీ క్రిస్టియన్స్, ఇప్పటికీ కూడా క్రిస్టియనే. కానీ మీరు చేంజ్ అయ్యారు. అవును మేడం. కాస్త కూస్తో వాడు టెర్రరిస్ట్ రా, వాడు పాకిస్తాన్ రా, వాడు దేశద్రోహం రా, వాడు మనల్ని చంపడానికి వచ్చే మన శత్రువురా అని చెప్పి మనకు క్లియర్ కనిపిస్తుంది. కానీ పాస్టర్ల విషయం వాళ్ళకి కనపడదు. వాడు మంచిగా నవ్వుతూ మనతోటే మీ తండ్రి లాంటి వాడిని ఆడపిల్లలు పాస్టర్ల చెర నుంచి చర్చికి వెళ్ళనివ్వకుండా మొత్తం మా సమాజాన్ని బయటికి తీసుకురావాలనే ప్రయత్నమే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ముఖ్య ఉద్దేశం. అంటే మీకు ఎందుకు అంత సివియారిటీ వచ్చింది? లైక్ ఎందుకు మారాలి? ఇది నా ఒక్కడి సమస్య నేను అనుకోలేదు. ఒకవేళ నా ఒక్కడి సమస్య అయితే నేను ఆ ఒక్క పాస్టర్ మీద రివెంజ్ తీర్చుకునేవాడిని. మొత్తం పాస్టర్ల మెంటాలిటీ, పాస్టర్ల సైకాలజీకి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇది మొత్తం ప్రమాదకరము. ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇంకా చెప్పాలి అంటే అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల కంటే, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ బార్డర్ అవతల ఉన్నటువంటి టెర్రరిస్టుల కంటే వీళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. సినిమాలో బొరాన్ బ్లడ్ అని ఒక హర్రర్ మూవీ ఉంది. ఆ హర్రర్ మూవీలో నరకంకు సంబంధించిన కొన్ని సౌండ్స్ ఉంటాయి అనమాట ఆ సినిమాలో. ఆ సౌండ్స్ అన్ని వినిపించి మన శాస్త్రవేత్తలు భూమి తవ్వినప్పుడు నరక ద్వారాలు బయటపడ్డాయి, చూడండి నరకము, మీరు యేసుప్రభు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పేసి మొత్తం ప్రొజెక్టర్ పెట్టించి ఆ సినిమా చూపించి ఇవే నరకం అని చెప్పారు. అంత కిరాతకమైన వ్యక్తులు. అధికారులు, ప్రభుత్వము ఈ పాస్టర్ల సమాజాన్ని ఈ దేశం నుంచి బహిష్కరించాలి. మా డిమాండ్స్ ఇవి. వీళ్ళకు మేము మా జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, మేము ఎక్కడికి వచ్చి మా మీద కేసులు పడ్డా మేము వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి మేము నిజాలు సాక్ష్యాలు మొత్తం మేము చూపించగలుగుతాము. ఈ సమాజంలో భారతదేశంలో పాస్టర్ రహిత దేశంగా మార్చాలి. మొత్తం వాటి మీద స్టడీస్ మీద ఫోకస్. అసలు ఏముంది బైబిల్లో? బైబిల్ మొత్తంలో ఒక మాట చెప్పాలంటే అది బూదు పుస్తకం. ఒక పాస్టర్ ఏమో ఒక బైబిల్ ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారం హిందూ దేవుల ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి తిని చూపిస్తాడు. లేదు అతనికి బైబిల్ ఆ వాక్యం అర్థం కాలేదు, ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది, ఈ వాక్యం ప్రకారం బైబిల్ హిందూ దేవుల ప్రసాదాలు తినకూడదు అని చెప్పి ఒకడు అంటాడు. వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు ఇంట్లోకి? ఎలా ప్రవేశిస్తారంటే మేము తాగుబోతులు మారుస్తామండి, వ్యభిచారులు మారుస్తాం, దొంగలను మారుస్తాం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సెకండ్ వచ్చేసి విగ్రహారాధన మహాపాపం. అంటే విగ్రహారాధన అంటే ఏ విగ్రహము? హిందూ దేవులు పూజించే విగ్రహం. యేసుప్రభు విగ్రహాలు కాదు, మేరీ విగ్రహాలు కాదు. విగ్రహారాధన మహాపాపం అని చెప్పిన ఏ పాస్టర్ కూడా క్యాథలిక్ చర్చిలో చెప్పడు, హిందువులకే చెప్తాడు. ఆ తర్వాత కుటుంబ బంధుత్వాలు విడగొట్టడము, ఆడపిల్లలకు బొట్టు జరిపించడము, సంస్కృతికి దూరం చేయడం, కల్చర్కు పాడు చేయడము, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో మీ వీడియోస్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ డిఫరెంట్. అంటే ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఒక మనిషిలో ఎలా కలుగుతుంది అసలు? అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది క్రిస్టియన్ మతంలో ఎవరు ఉన్నారు అంటే ఎట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో మనం తెలుసుకోవాలి మేడం. అంటే క్రిస్టియనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా జ్ఞానం లేని వాళ్ళు, కోమాలో ఉన్న వాళ్ళు, అంటే మీరు భయంతో ఉండేవాళ్ళు. క్రిస్టియనే కదా? అవును మేడం, చిన్నప్పటి పేరెంట్స్ క్రిస్టియన్సే. అందరూ, మీ ఫ్యామిలీ అందరూ? మా ఫ్యామిలీ ఇప్పటికీ కూడా క్రిస్టియనే, కానీ మీరు చేంజ్ అయ్యారు. అవును మేడం. ఓకే. అంటే క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చాను అంతే. హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. బట్ ఇందులో ఉన్నటువంటి ఫ్రాడ్స్ తెలియజేసి మా ఛానల్ మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాస్టర్ల చెర నుంచి చర్చికి వెళ్ళనివ్వకుండా మొత్తం మా సమాజాన్ని బయటికి తీసుకురావాలనే ప్రయత్నమే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ముఖ్య ఉద్దేశం. అంటే మీకు ఎందుకు అంత సివియారిటీ వచ్చింది? లైక్ ఎందుకు మారాలి? ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మమ్మీ డాడీ అందరూ అందులోనే ఉన్నారు కదా. అంటే అందులో ఉన్నారంటే తెలియకుండా అందులో ఫస్ట్ హిందువులే. మా అమ్మగారు హిందువే, పెళ్లి కాకముందు. మా నాన్న జాకోబు, మా నాన్న క్రిస్టియన్. మరి మా నాన్న ఎప్పుడు మారిండో నాకైతే తెలియదు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మరి మా నాన్న ఎప్పుడు మారిండో తెలియదు, కానీ అట్లాగే మేము క్రిస్టియన్ గా కొనసాగించాము. కానీ నాకు చిన్నప్పటి నుంచే, నేను చర్చికి వెళ్తున్నప్పుడు చిన్నప్పటి నుంచే నాకు చాలా చాలా డౌట్స్ వచ్చేవి. యేసుప్రభు కళ్ళకి రావడం ఏంది, నేను యేసుప్రభుతో మాట్లాడాను నిన్న రాత్రి అని చెప్పి పాస్టర్లు చెప్పడము, లేకపోతే చర్చిలో వచ్చే సాక్ష్యాలు చెప్పడము, నాకు నిన్న నైట్ యేసుప్రభు కళ్ళకి వచ్చి ఇట్లా బట్టలు కొనిచ్చాడు, షర్ట్స్ కొనిచ్చాడు, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఎంత చిల్లరగా ఉంది వీళ్ళకి, ఏం యేసుప్రభు అంటే దేవుడు అంటే కనపడడం అంత ఆషామాషగా అయిపోయింది అని చెప్పేసి నాకు పాస్టర్లు చెప్పే మాటలు అవన్నీ కూడా కొంచెం భయంగా ఉండేవి. మన దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మన దేవుడు ఒక్కటే దేవుడు, వాళ్ళ దేవుళ్ళు విగ్రహాలని చెప్పి హిందుత్వాన్ని దూషించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడము. తర్వాత నాకు బాగా పాస్టర్ని క్వశ్చన్ చేయడం నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, రీసెంట్గా మా పిన్ని వాళ్ళకి నేను అప్పుడు
10th క్లాస్ 8th క్లాస్ అట్లా ఉన్నాను. మా పిన్ని దగ్గరకు వచ్చి నేను కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్లని ముందే చెప్తాను, నేను యేసు ప్రభుతో మాట్లాడతాను అని చెప్పేసి పాస్టర్ అన్నాడు. అదేంద్రా కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్పడం ఏందని చెప్పేసి నాకు డౌట్ వచ్చి అప్పుడు పాస్టర్ని క్వశ్చన్ చేసేవాడిని. అప్పుడు నన్ను మా ఇంట్లో మా అమ్మ అందరు తిట్టేవాళ్ళు, నువ్వు పాస్టర్ని క్వశ్చన్ చేస్తే నువ్వు దేవుని క్వశ్చన్ చేసినట్టే, పాస్టర్ని క్వశ్చన్ చేసినంత టోడిగా నువ్వు ఏమనుకున్నా అని చెప్పేసి నన్ను చాలా భయపెట్టించేవాళ్ళు. భయపెట్టించి నా గురించి పాస్టర్ కొంచెం నెగిటివ్ గా చెప్పడం, వీడికి సైతాన్ని పట్టింది అని క్వశ్చన్ చేస్తే సో నాకు అప్పుడు నిజంగా అవన్నీ నిజమని చెప్పి నేను కొంచెం భయపడుతుండేవాడిని. తర్వాత వీళ్ళ వికృత చేష్టాలు, వీళ్ళ చేష్టాలు చూసి సహించలేక ఇక్కడ అందరికన్నా ఎక్కువ మోసపోతుంది మొత్తం నా క్రైస్తవ సమాజం. ఈ క్రిస్టియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా 99% బైబిల్ గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. ఒకవేళ బైబిల్ గురించి తెలిసి అందులోనే ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ వ్యాపారస్తులు మాత్రమే. సో ఇది మొత్తం సమాజానికి చాలా ప్రమాదకరమైన మతము. ఈ మత సిద్ధాంతాలు వీళ్ళు చర్చిలో వీళ్ళు ఏ విధంగా బోధనలు చేస్తారంటే వాళ్ళు దేశ విరోధులుగా, సంఘ ద్రోహులుగా, సమాజానికి, బంధుత్వానికి అందరికీ విడగొట్టే విధంగా వీళ్ళ వాక్యాలు ఉన్నవి. ఇది దేశానికి ప్రమాదం అనే విషయాలు తెలుసుకొని వీళ్ళ నుంచి, ఈ చర్చి నుంచి, ఈ పాస్టర్ల నుంచి మొత్తం క్రైస్తవ సమాజాన్ని కాపాడాలనే ముఖ్యంగా మా ఉద్దేశం. అదే ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనేది మీరు తట్టుకోలేకపోయారు? నేను చాలా తట్టుకోలేకపోయాను. మొత్తము ఒకసారి నా విషయం దాకా కూడా వచ్చింది. ఇప్పుడు నాకు ఒక పెళ్లి సంబంధం వస్తే జస్ట్ చర్చికి వెళ్ళలేదు, పాస్టర్ మాట వినలేదు అని ఒక కారణంతో నా పెళ్లి చెడగొట్టేసిన బాధలో నేను ఉంటే, అదే పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే నేను పాస్టర్ చెప్పినట్టు వినాలి, యేసుప్రభు మీద పాదాలు పడాలని చెప్పేసి కొంచెం బ్లాక్ మెయిల్కి దిగిండు. ఆ సమయంలోనే ఫస్ట్ నాకు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ పెట్టి వీళ్ళ భరతం పట్టాలనే ఒక ఆలోచన అక్కడ పుట్టింది. లేకపోతే అలా నన్ను రెచ్చగొట్టకుండా ఉండింటే, ఒకవేళ ఆ సమయంలో నా ఈగోని హర్ట్ చేయకుండా ఉండింటే, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఒక ఇంటీరియర్ డిజైనర్గా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయీగా, లేకపోతే ఏదన్నా దుబాయ్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి లాంటి డ్రీమ్స్ తోటి ఉండేవాళ్ళు, లేకపోతే వెళ్ళి ఉండేవానేమో. అంటే మీకు ఎలా తెలిసింది వాళ్ళే ఆ మ్యారేజ్ చెడగొట్టారని? పాస్టర్ చెప్పాడు. పాస్టర్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇట్లా అబ్బాయి ప్రవీణ్ చర్చికి రాడు, ఇలా యేసు ప్రభుని నమ్మడు, ఇలాంటి వాళ్ళకి మీ అబ్బాయిని ఇచ్చి చేస్తున్నారా అది అని చెప్పేసి అంటే క్రిస్టియానిటీలో ఎలా ఉంటుందంటే పాస్టర్ ఏది చెప్తే అదే ఫైనల్. అలా చెప్పడం వల్ల నాకు ఆ సంబంధం అంటే నేను అలా చెడిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తాను. తర్వాత వచ్చి వాళ్ళ మిస్సెస్ వచ్చి శాపనార్థాలు పెట్టేది, నువ్వు పాస్టర్లు అంటావా, క్రిస్టియానిటీని అంటావా, నీకు పుట్టగతులు ఉండవు, నీకు పెళ్లి కాదు, నీ జీవితం నాశనం అయిపోద్ది, రకరకాల వాళ్ళ భార్య వచ్చి నాకు చాలా శాపనార్థాలు పెట్టింది. ఇవన్నీ చూసి ఇది నా ఒక్కడి సమస్య నేను అనుకోలేదు. ఒకవేళ నా ఒక్కడి సమస్య అయితే నేను ఆ ఒక్క పాస్టర్ మీద రివెంజ్ తీర్చుకునేవాడిని. మొత్తం పాస్టర్ల మెంటాలిటీ, పాస్టర్ల సైకాలజీకి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇది మొత్తం ప్రమాదకరము. ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇంకా చెప్పాలి అంటే అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల కంటే, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ బార్డర్ అవతల ఉన్నటువంటి టెర్రరిస్టుల కంటే వీళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. వాళ్ళు కేవలం ఆడపిల్లలను వదిలేసి మగవాళ్ళని ఒక్క బుల్లెట్తో చంపేశారు, ఒక 25 మందిని. కానీ పాస్టర్లు భవ్యశ్రీ అనే పాపను 40 రోజుల పాటు ప్రార్థనతో బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోతుందని చెప్పి నమ్మించి 8 సంవత్సరాల పసిపిల్లను చర్చిలో పడుకోబెట్టించి చంపారు. నిన్న పూర్ణిమ అనే ఒక అమ్మాయి జ్ఞానాపురంలో, విజయనగరం జిల్లా, దయ్యం పట్టింది, నీకు దయ్యం వదలగొడతా అని చెప్పి నోట్లో గుడ్డ కుక్కి ఊపిరి ఆడనివ్వకుండా చర్చిలో చంపేశారు. ఆ చనిపోయిన బాధలో వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మమ్మ సూసైడ్ చేసుకుని ఇద్దరు చనిపోయారు. తర్వాత బాప్తిసం ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ కృష్ణానది దగ్గర ఇద్దరు పిల్లలు బాప్తిసం అంటే ఒక 5 మెంబర్స్ తల్లిదండ్రులకు తెలియకుండా నీకు బాప్తిసం ఇస్తాను పరలోకం అని చెప్పి నమ్మించి ఇద్దరు పిల్లల్ని బాప్తిసం ఇచ్చి చంపాలని ఇద్దరు చచ్చిపోయారు. అంటే 5 మెంబర్స్కి ఇస్తే 3 కాపాడబడ్డారు, 2 చచ్చిపోయారు. ఆ బాప్తిసం ఇచ్చిన పాస్టర్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇప్పటికి రాలేదు, ఇప్పటికి తెలియదు. ఇవన్నీ కూడా బయటికి రానివి చాలా ఉన్నాయి, ఎక్కువ కొలాలుగా ఉన్నాయి. మేము విజయనగరం జిల్లాలో మీటింగ్స్ పెట్టేటప్పుడు ఒక ఇంట్లో ఒక ముసలావిడ వచ్చి చెప్తుంది, నా కొడుకు కూడా హెల్త్ బాగాలేదు, పాస్టర్ ప్రార్థనతో రోగం తగ్గిస్తుందని చెప్పి నమ్మించి చర్చికి తీసుకెళ్ళి నా కొడుకు చచ్చిపోయాడండి, ఇప్పుడు మాకు తలకూర పెట్టిన కూడా దిక్కులేదని చెప్పేసి కూడా చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ నా ఛానల్ యూట్యూబ్లో ఉన్నాయి. వీళ్ళు ఎంత కిరాతకమైన వ్యక్తులు అంటే, మేము నిజామాబాద్ జిల్లాలో మేము ఒక చోట మీటింగ్ పెట్టడానికి వెళ్ళాము. మేము మోక్ష ధర్మానికి సంబంధించిన సుధా గారు, నరేష్ గారు వెళ్తే వాళ్ళు చిక్కెంటుకలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళి కారు క్లీన్ చేసి 100 రూపాయలు 20 రూపాయలు అలాగా తీసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా దశం భాగాలు, వాళ్ళ దగ్గర కూడా కానుకలు. అవునండి, మాకు జీతం వచ్చిందంటే ఆ పాస్టర్ కారు ఉంది,
ఆ పాస్టర్కి ఇల్లు ఉంది, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక అంటే వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ పరిస్థితి, అక్కడ ఏదో వరదలు వస్తే వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయి ఏదో అలా అట్లా బతికెత్తున్నారు అనమాట. అంతే. వాళ్ళు ఎంటికలు అమ్ముకునే వాళ్ళు రకరకాల వాళ్ళకు మనం ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గర కూడా కానుకలు దశమ భాగాలు లాంటి పాస్టర్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి పాస్టర్స్ అనే వాళ్ళకి మానవత్వము, మంచి, సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఇవన్నీ ఏమి లేవు. హాస్టల్ని పక్కకు పెడితే వీళ్ళకు ఉండాలి కదా, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంకా మనం ఏ సమాజంలో ఉన్నాం అసలు? అంటే అది వాళ్ళకి తెలియదు మేడం. వాళ్ళకి చేస్తారా, అంత చేస్తారా, వాళ్ళంతా వాళ్ళకి ఆప్షన్ దొరకదు. వాళ్ళ ఆప్షన్ దొరకదు. ఇప్పుడు మీకు హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 అయితే అమ్మా పాస్టర్ ప్రార్థన చేసి మీకు దెబ్బ తగ్గిపోతుంది అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, ఇలాగే చెప్పే వాళ్ళు ఉన్నారు. మీకు కొన్ని వీడియోలు చూపిస్తారు, చూసారా? బెల్లంపల్లి ప్రవీణ్ లో పాస్టర్ ప్రార్థన చేయంగానే వీల్ చైర్ మీద ఉన్నాడు, లేచి పరిగెత్తాడు, ఇక్కడ పక్షపాతం ఉన్నాడు. అట్లాంటి విషయంలో మరి మీ పాప విషయంలో ఎందుకు జరగదు? మీ బాబు విషయంలో ఎందుకు జరగదు? మీరు నమ్మాలి. అవన్నీ స్టేజ్ మీద డ్రామాలు, వాళ్ళకి తెలియదు కదా. ఇవన్నీ మేము ప్రత్యక్షంగా మేము విలేజ్ లోకి వెళ్ళి మేము వాళ్ళు చెప్పినవి మేము విన్నాయి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా అదే జరిగింది. చిన్న గోపతి ప్రాంతంలో కూడా పాస్టర్స్ వచ్చారండి. సినిమాలో బొరాన్ బ్లడ్ అని ఒక హర్రర్ మూవీ ఉంది. ఆ హర్రర్ మూవీలో నరకంకి సంబంధించిన కొన్ని సౌండ్స్ ఉంటాయి అనమాట. ఆ సినిమాలో ఆ సౌండ్స్ అన్ని వినిపించి మన శాస్త్రవేత్తలు భూమి తవ్వినప్పుడు నరక ద్వారాలు బయటపడ్డాయి, చూడండి నరకము, మీరు యేసుప్రభు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పేసి మొత్తం ప్రొజెక్టర్ పెట్టించి ఆ సినిమా చూపించి ఇవే నరకం అని చెప్పారు. అంత కిరాతకమైన వ్యక్తులు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మొత్తం ఈ పాస్టర్ల సమాజాన్ని, ఈ గవర్నమెంట్ మేము జస్ట్ జనాలలో అవేర్నెస్ చేస్తున్నాం, అది కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. చాలా మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది అధికారులు, ప్రభుత్వము ఈ పాస్టర్ల సమాజాన్ని ఈ దేశం నుంచి బహిష్కరించాలి. మా డిమాండ్స్ ఇవి. వీళ్ళకు మేము మా జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, మేము ఎక్కడికి వచ్చి మా మీద కేసులు పడ్డా మేము వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి మేము నిజాలు సాక్ష్యాలు మొత్తం మేము చూపించగలుగుతాము. ఈ సమాజంలో భారతదేశంలో పాస్టర్ రహిత దేశంగా మార్చాలి. కాస్త కూస్తో వాడు టెర్రరిస్ట్ రా, వాడు పాకిస్తాన్ రా, వాడు దేశద్రోహం రా, వాడు మనల్ని చంపడానికి వచ్చే మన శత్రువురా అని చెప్పి మనకు క్లియర్ కనిపిస్తుంది. కానీ పాస్టర్ల విషయం వాళ్ళు కనబడదు. వాడు మంచిగా నవ్వుతూ మనతోటే నేను మీ తండ్రి లాంటి వాడిని, ఆడపిల్లలు. ఇంతకుముందు పాస్టర్ ని ఫాదర్ అనేవాళ్ళు కదా? అంటే కాదు ఫాదర్స్ అనే వాళ్ళు క్యాథలిక్ ఉన్న వాళ్ళు, అంటే రోమన్ క్యాథలిక్ ఉన్న వాళ్ళందరినీ ఫాదర్స్ అంటారు. ప్రొటెస్టెంట్స్, బాప్టిస్ట్, సిఎస్ చర్చ్ ఉన్న వాళ్ళని పాస్టర్స్ అంటారు. ఎవడైనా పోరంబోకడే. పాస్టర్ అంటేనే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చి పోరంబోకోడు. అది నేను పబ్లిక్ ఇలా చెప్తున్నాను, మీరు హట్ అయిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా జీవితం 28 సంవత్సరాలు ఇలాంటి క్రూరమైనటువంటి పోరంబోకల మధ్య పుట్టి పెరిగి వీళ్ళందరినీ చూస్తూ పెరిగాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నా జీవితంకు నా దగ్గర ఇప్పుడు నేనంటే నేనేం చేయలేడు. నేను తెలివిగలవాడిని, కొంచెం చదువుకున్నవాడిని, కొంచెం మొండివాడిని, సమాజం పట్ల ఉన్నవాడిని. నా స్థానంలో సెన్సిటివ్ మైండ్, వీక్ మైండ్ ఉంటే ఆ సమయంలో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి ఏముంది మనకు పెళ్లి కదా అని అనుకున్న మైండ్ సెట్, సరే దేవుడు మనకు రాసి పెట్టలేదు ఇంకోటి అనుకునేవాడిని, పోనీలు అనుకోవచ్చు. కానీ ఆ ప్లేస్ లో ఒక సెన్సిటివ్ పర్సన్, నాలాగా కాకుండా కొంచెం వీక్ గా ఉన్న పర్సన్ ఉంటే ఈ పాస్టర్ల మాట విని ఖచ్చితంగా చర్చికి వెళ్లాల్సిన పరిస్థితి అన్న ఉండేది. పాస్టర్ల కాళ్ళ మీద పడేవాడు, వాడికి ఒక ఈగో, వాడు అహంకారానికి బలయ్యేవాడు, లేకపోతే సూసైడ్ చేసుకునేవాళ్ళు, లేదంటే వేరే వేరే పొజిషన్స్ వచ్చేదనమాట. కానీ నేను అక్కడ కానీ అందరూ నాలాగా ఉండలేరు కదా. అందరూ నాలాగా పాస్టర్, ఇప్పుడు నేను పాస్టర్ క్వశ్చన్ చేయడం వల్ల నాకు మా ఫ్యామిలీతో మొత్తం కనెక్షన్ పోయింది, మా విలేజ్తో కనెక్షన్ పోయింది, మా రిలేటివ్తో మొత్తంతో కనెక్షన్ పోయింది. ఓకే, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారా మీకు? అక్కడ మా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అంతకేం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మా రిలేటివ్స్ కొంతమంది చూసి ప్రవీణ చెప్పింది కరెక్టే అని చెప్పేసి కొంచెం అటు ఇటు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే మీలాగా వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఫేస్ చేసి మీకు చెప్పారా? చాలా మంది, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి మాకు, ఎవ్రీ డే వస్తున్నాయి. మేము ఇట్లా మీలాగా ప్రవీణ్ మేము ఫేస్ చేస్తున్నాము, మేము బయటికి చెప్తే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోవచ్చు, కొంతమంది పాస్టర్స్ కి తెలియదు. వాడు పాస్టర్ గారు ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళాము అంటే బయటికి రాలేము. ఇంకా అదొక సాలిగూటి మనము పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో వదిలేసినట్టే. హిప్నటైజం కాదు మేడం. ఇప్పుడు నేను వెళ్ళాను, కుటుంబం మొత్తం వెళ్ళింది. ఇప్పుడు పాస్టర్ గారు వాడికి గ్రిప్ ఏంటిది? ఇప్పుడు ఈ ఇంట్లో ఒక బర్త్డే చేయాలి, పాస్టర్ అవ్వాల్సిందే. ఒక ఆడపిల్లతో పెళ్లి చేసి పెద్ద మనిషి ఎక్కువగా మాట్లాడాలి, పాస్టర్ వచ్చి చేయాల్సిందే. ఏదైనా శుభకార్యాలు ఉన్నాయి, పాస్టర్ వచ్చి చేయాల్సిందే.
అది ఏదైనా రూలా? అన్ని అది కంపల్సరీ కంపల్సరీ కదా, ప్రతి ఒక్క క్రిస్టియన్ కంపల్సరీ కదా, ఇవన్నీ కూడా ఒక గ్రిప్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, జీతంలో కూడా కొంచెం ఇవ్వాలి. కంపల్సరీ ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి, మ్మ్. ప్రతి నెల సంపాదించే సంపాదనలో 10% పాస్టర్కి ఇవ్వాలి, మ్మ్. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటితోటి మన పాస్టర్ తోటి కొంచెం గొడవకు దిగిన పాస్టర్ అట్లా వద్దర బాబు నువ్వు వద్దు నీ ప్రార్థన వద్దని చెప్పినా, మ్మ్. ఇప్పుడు ఆ కుటుంబం ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళకు వీడు చెడుగు చెప్పేస్తుంటాడు. అరే బాబు వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ని ఎదిరించారు అంటే దేవుని ఎదిరించినట్టే, అట్లాంటి వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండగలకండి, మీరు మాట్లాడగలకండి, అట్లాంటి అమ్మాయిని మీరు పెళ్లి కూడా చేసుకోవద్దు, పెళ్లి చూపులకు వస్తే క్యాన్సిల్ చేసేసేయండి, అసలు వాళ్ళు అని అన్నట్టు వీళ్ళను చిన్న చూపు చూడడం, దూరంగా పెట్టడం లాంటివి. ఇంకా మనకు ఇటువంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అన్న నేను మాట్లాడాను అనుకో, మా అమ్మ చర్చికి వెళ్తుంది, మా అక్క చర్చికి వెళ్తుంది, వాళ్ళు మార్చలేను కదా తప్పదన్నా అంటున్నారు. ఇట్లా చాలా. కాకపోతే వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ధైర్యం చెప్పడమే, వీళ్ళందరికీ ధైర్యం చెప్పి మేము ఏం చేయాలో అలా చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. మాకు కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి, ఇలా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అట్లా. సో ఆ రోజు మీరు ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇక్కడ ఈ ఛానల్ ఓపెన్ చేసి? నేను ఛానల్ ఓపెన్ చేసి అంటే నేను అప్పుడు ఫస్ట్లో నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రెండు చేసుకుంటూ ఉన్నామని. ఇప్పుడు 2 years నుంచి ఫుల్ టైం యూట్యూబ్ మీదే ఉన్నాను. అంతకుముందు నేను ఒక 3 years అవుతుంది, అంటే 3-4 years అవుతుంది. అప్పుడు ఫస్ట్ వేరే పేరుతోటి ఛానల్ రన్ చేస్తూ తర్వాత ఎక్స్క్రిస్టియన్ గా నేను మార్చుకున్నాను. దానివల్ల మీకు ఇట్లా లైక్ కాపీరైట్ ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చాయా మీ ఛానల్ మీద? ఎందుకంటే అది చాలా సార్లు అంటే మామూలు టాపిక్ కాదు కదా, చాలా మంది క్రిస్టియన్స్ మీ మీద కేసులు అయినాయి, వేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, కంప్లైంట్లు కోర్టు కూడా తిరుగుతున్నాను. ఒక 3 కేసులు పడ్డాయి, ఒక కేసు కొట్టేశారు, 2 కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. తర్వాత నా ఛానల్ చాలా సార్లు స్ట్రైక్లు కొట్టారు, పడింది. చాలా వీడియోలు కూడా డిలీట్ చేయించారు. నేను నా ఛానల్ కాదు, బయట ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తే కూడా ఆ ఇంటర్వ్యూలు వాళ్ళు కూడా డిలీట్ చేయించేశారు. సుధీర్ టాక్స్ లో కూడా చేపించారు. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ లో అయితే భయపడి రిలీజ్ కూడా చేయలేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు ఇది రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందేమో, మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది, మాకు పార్టీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి రిలీజ్ చేయకుండా ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా వీడియో, ఎందుకంటే అసలు నేను మాట్లాడిన కంటెంట్ వీళ్ళకి ఎంత భయపెట్టి ఇచ్చిందా. ఆ డిలీట్ చేసినోడు ఎవడంటే ఒక పెద్ద కార్పొరేట్ పాస్టర్, సభ పెడితే ఒక 4-5 వేల మంది జనాలు వస్తారు, అందరితో కలిసి కూర్చోబెట్టి ఒక పనిగా రిపోర్ట్లు కొట్టించి యూట్యూబ్ బాడీకి డబ్బులు కట్టి వీళ్ళకి డబ్బులు కట్టి డిలీట్ చేయించేసారంటే అంత టైం స్పెండ్ చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఏమి ఉండదు, కానీ వాళ్ళు మనకి కనెక్షన్ ఉండదు, కానీ మేబీ అందరితో స్కామ్ అని ఇట్లా ఏదన్నా చేయించారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అరే నేను మాట్లాడిన కంటెంట్ వీళ్ళకి ఎంత భయపెట్టిందా, సో ఓకే రైట్, అంటే నేను మాట్లాడే కంటెంట్ వీళ్ళకి ఎంత భయపెట్టించిందా. ఓకే, రేపన్నాడు నా ఛానల్కి లక్షల్లో మిలియన్లు వ్యూస్ ఉంటే కంపల్సరీ ఈ క్రిస్టియానిటీ మొత్తం క్లీన్ అయిపోతుంది అని నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపన్నా నేను మాట్లాడే మాటలు ఆలోచింపజేస్తాయి, ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ యువత జనరేషన్ కంపల్సరీ ఆలోచింపజేస్తుంది. సో కాబట్టి నాకు నమ్మకం ఇంపాక్ట్ ఉంది. అంటే ఫ్యూచర్ లో ఇంకా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో వచ్చేసి మాది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ చేస్తుంది మేడం, ఈ మంత్ 18th భవ్యశ్రీ. షార్ట్ ఫిల్మ్ ఎలా చేశారంటే లైక్ యాక్టర్స్ ని మీరే కంప్లీట్ గా ప్రొడక్షన్ అంతా మీదేనా? అంటే మేము డొనేషన్స్ కలెక్ట్ చేసాం. డొనేషన్స్ మేమేం కాదు, మేము యూట్యూబ్ లో కొంతమంది వీళ్ళు డొనేషన్స్ ఇచ్చారు, డొనేషన్స్ కలెక్ట్ చేసి పెట్టేసాము. మేము ఒక కాస్టింగ్ డైరెక్టర్ పెట్టుకొని కొంతమంది ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి మేము వాళ్ళని ఆడిషన్స్ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ మేము. సో ఈ షార్ట్ ఫిలిం సేఫ్ గా రిలీజ్ అవుతుంది అని మీరు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా అవుతుంది, మా ప్రయత్నం మనం చేస్తాం. ఎవరు అడ్డుకున్నా మేము చేయాల్సింది మేము చేస్తూనే ఉంటాము. సో షార్ట్ ఫిలిం లో ఏం చూడొచ్చు మేము ఒకవేళ రిలీజ్ అయ్యాక? ఈ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా నేను అందరినీ ఎందుకు చూడమంటున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్రిస్టియన్ ఛానల్ వచ్చే ప్రతి వీడియో చూడండి అని నేను చెప్పను, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు. కానీ ఈ షార్ట్ ఫిలిం మాత్రము మీ కుటుంబ సమేతంగా అందరూ చూడండి. ఎందుకు అంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్, విలేజ్లో, మారుమూల ప్రాంతాలలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వీళ్ళు ప్రేరాలు పట్టుకొని ఒక మాఫియా రెడీగా ఉంటుంది, మాటు వేసుకొని ఉంటుంది. హాస్పిటల్కి వచ్చే రోగులను చూసి వాళ్ళను ఫాలో చేసి వాళ్ళకు ఏ రోగం ఉందో ముందే తెలుసుకొని అవి పాస్టర్కి చెప్పి, నీకు పలానా రోగం ఉంది కదా, నేను రాత్రి యేసుప్రభు కనిపించాడని చెప్పి మళ్ళీ ఆ కుటుంబాన్ని నమ్మించి, మీరు అమ్మ తేజ కొన్ని స్కిట్స్ మీరు చూస్తుంటారు, ఇక్కడ ప్రశాంత్ నిన్నే కదా నాకు దేవుడు నీ పేరు చెప్పాడు అని చెప్పేసి ఉంటాయి. దీని వెనక ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా మీకు షార్ట్ ఫిల్మ్లో మీకు
కనిపిస్తుంది. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ పాస్టర్కి ఎలా తెలుస్తుంది, వాళ్ళ పేర్లు పాస్టర్కి ఎలా తెలుస్తుంది అనే విషయాలు కూడా ఇందులో ఉంటుంది. ఇది అందరూ చూస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాఫియా ఉంటుంది, ఈ మాఫియా నుంచి జాగ్రత్త పడండి అని తెలియజేసే మెసేజ్. మీరు యూట్యూబ్లో చూడండి, ఓవరాల్గా ఇండియా వైజ్గా నేను చెప్తున్నాను, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ షార్ట్ ఫిల్మ్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఈ టైప్ ఆఫ్ ఈ చేసే ధైర్యం కూడా ఎవరు చేయలేరు. కానీ మేము ధైర్యం చేసి ఎక్స్క్రిస్టియన్ టీం నుంచి మేము ధైర్యం చేసి చాలా రిస్క్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఇది చూసి మీరు మీ కుటుంబాలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ప్రేరల డబ్బాలు కనిపిస్తే మీరు ధైర్యంగా ఉండండి, వాళ్ళ నమ్మకండి, జాగ్రత్త పడండి అనేది తెలియజేసి అద్భుతమైన మెసేజ్. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్, పాస్టర్కి కూతురికి కానీ ఏదైనా బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాడు. చర్చికి వచ్చే భవిష్యత్తుకి మాత్రం ప్రే చేయమంటాడు. ఇలాంటి కొన్ని లాజికల్గా ఆలోచించే విధంగా అందరికి అర్థమయ్యేటట్టు సమాజంలో జరిగే రియలిస్టిక్ మీద మేము తీసాము. కాబట్టి మే 18న మీరు మీ టీం కంపల్సరీగా ప్రసాద్ ల్యాబ్కు రావాలి. అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ రావాలి, మీ రివ్యూస్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. మీరు చూసిన అంటే మీరు తీసిన షార్ట్ ఫిలిం మాక్సిమం సోషల్ మీడియా చూసే వాళ్ళు చూస్తారు, కానీ మెయిన్ గా కావాల్సింది కామన్ పీపుల్ కి కదా. సో వాళ్ళకి మీరు ఎట్లా కామన్ పీపుల్ కు మేము ప్రొజెక్టర్ ద్వారా మొన్న జ్ఞానోదయం అనే షార్ట్ ఫిలిం ప్రొజెక్టర్ వేసి చూపించాము. కామన్ పీపుల్ మా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఎవ్రీ విలేజ్ కి వెళ్ళి చూపిస్తారా? ఎవ్రీ విలేజ్ కి మేము వెళ్ళి చూపించాము. మాకు ఎక్స్క్రిస్టియన్ ఛానల్ సంబంధించి మొత్తం వాట్సాప్ గ్రూప్లో అన్ని జిల్లాలో ఉన్నాయి. వాళ్ళలో మా కార్యకర్తలు మాతో పాటు ఉండి పని చేయడానికి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక 20-30 మంది తీసుకొచ్చి టీవీలో చూపించడము. ఇంతకుముందు మేము మలేష్ కథ అమ్మఒడిలో అట్టనే చేసాము. వాళ్ళందరూ ఒక 30-40 మంది కూర్చోబెట్టి టీవీ ఉంటే టీవీ, ప్రొజెక్ట్ ఉంటే ఇప్పుడు అందరి ఇంట్లో టీవీ ఉంటుంది కామన్ గా. వాళ్ళు పెన్ డ్రైవ్ లో ఇచ్చి బాబు ఇలా చూపెట్టు అందరికి అని చెప్పేసి మేము చెప్తుంటాం. సాధ్యమైనంత వరకు కామన్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే విధంగా మా వాళ్ళు కొంతమంది చేస్తూనే ఉంటారు. నా ఇంటర్వ్యూస్ కూడా అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టించి విజయనగరం జిల్లా ఇట్లాగా చాలా మంది చూపించారు. అంటే వాళ్ళు హిందూ జాగరణ సంస్థ వాళ్ళు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్రిస్టియానిటీ మాఫియా గురించి ఎక్స్పోజ్ చేయడం వాళ్ళకి అంత తెలియకపోతే నా ఇంటర్వ్యూలు, నా వీడియోస్, నా షార్ట్ ఫిల్మ్ లో ప్రొజెక్టర్లు ఇచ్చి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కాంటాక్ట్స్ మేము తీసుకున్నాం. మన షార్ట్ ఫిల్మ్ డిజైన్ అంటేనే వాళ్ళందరూ నేను చెప్పకపోయినా వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి ఎంత వీలైతే అంత, ఎందుకంటే ఈ యొక్క యుగము ఎవ్రీ వన్ హ్యావ్ మొబైల్ ఫోన్, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎంత పల్లెటూరు వాడైనా, ఎంత కూరలు కాసుకునే వాడైనా, ఎంత పొలం పని చేసే వాడి చేతులైనా హ్యాండ్రెడ్ మొబైల్ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా మా యొక్క ఐడియాలజీ, మా ఇన్ఫర్మేషన్ చేరుతుందన్న నమ్మకం మాకుంది. సోషల్ మీడియా అత్యంత పవర్ఫుల్. మీ షార్ట్ ఫిల్మ్ అనేది 100% కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ గా సిద్ధంగా ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ అంతా అయిపోయింది. కొంచెం టైటిల్స్, పోస్టర్స్ డిజైన్ చేపిస్తున్నాం. ఓకే చూద్దాం, లెట్స్ సీ అంటే ఎంతవరకు రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా మీ ఫ్యామిలీ? లేదు మేడం, నాకు ఫ్యామిలీస్ తోటి వాళ్ళు నన్ను ఏమీ అంత సపోర్ట్ ఇప్పటికి లేదు, ఎప్పటికి లేదు. వాళ్ళు ఇంకా లైక్ అదే బిలీఫ్ లో ఉన్నారా? అదే బిలీఫ్ లో ఉన్నారు, ఇంకా ట్రాన్స్ లో ఉన్నారు. ఇంకా నేను ఎందుకంటారు అంటే అంటే అంత ట్రాన్స్ లో ఉండడానికి రీజన్ ఏముంటది? అంటే వాళ్ళ దృష్టిలో రియాలిటీ తెలుసుకోవడానికి ఇంత టైం, రియాలిటీ తెలుసుకోవాలంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రవీణ్ చిన్న పిల్లోడు, ఏదో తెలుసో తెలియక ఈయన పాస్టర్ కంటే ఈ అబ్బాయికి ఎక్కువ తెలుసా అనే మెంటాలిటీలో ఉన్న వాళ్ళ ఏజ్ అట్లాంటిది. వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ కంటే ఈ ప్రవీణ్కి ఎక్కువ తెలుసా బైబిల్, ఈ క్రిస్టియానిటీ గురించి మొత్తం నిన్నగాక మొన్న పుట్టి చర్చిలో ఆడుకొని ఈ అబ్బాయికి తెలుసా బైబిల్ అని ఆ మైండ్ సెట్లో మా చర్చి జనాలు, మా రిలేటివ్స్ అందరూ అట్లనే ఉన్నారు. ప్రవీణ్ మారుతావు ప్రవీణ్, నేను ఎంతమంది పాస్టర్ అవుదాం అనుకున్నారా ఎవరు చిన్నప్పుడు? నేను పాస్టర్ అవుదామని చెప్పేసి నేను అంతేమనుకోలేదు. కొన్నిసార్లు బైబిల్ చెప్పేవాడిని నేను. మా చర్చిలో క్రిస్మస్కి వచ్చినప్పుడు మా చర్చి ముందు బయట పాక వేసేవాడిని. ఆ క్రిస్మస్ బైబిల్ అంతా చదివేవాళ్ళు. బైబిల్ చదివి అంటే బైబిల్లో కొన్ని సెలెక్టెడ్ గా బైబిల్ క్విజ్ పోటీస్ ఉండేవి, వాటిల్లో కూడా నేను పాల్గొనేవాడిని. కబడ్డీ లాంటి ప్రోగ్రామ్స్ నేనే దగ్గర ఉంటే పెట్టి మా చర్చిలో నేనే సందడి. క్రిస్మస్ వచ్చిందంటే నేనే సందడి మా పిల్లలందరికీ. నేను వస్తే అందరి చేత గేమ్స్ పెట్టిస్తాను, వాళ్ళకి బైబిల్ క్విజ్ పోటీలు పెట్టిస్తాను. అప్పుడు నాకు తెలియదు, నాకు బైబిల్ గురించి ఏంటి, బైబిల్లో ఏముందన్న విషయము నాకు తెలిసింది శివశక్తి డిబేట్స్ తర్వాత తెలిసింది. అప్పటి వరకు నాకు పాస్టర్లే తప్పులు, ఈ విశ్వాసులే తలతికగా ఉన్నారు, లేకపోతే ఈ యేసు దేవుడే ఇది క్రిస్టియానిటీ, కానీ వీళ్ళ వల్ల
క్రిస్టియానిటీకి బైబిల్కు చెడ్డ పేరు వస్తుందని అని నేను అట్లా భావించామని. కాదే శివశక్తి డిబేట్స్ అంటే అప్పటి వరకు మా మైండ్ ఎట్లుంటుందంటే 10th క్లాస్ ఏదో పాస్ అయినాము, ఇంటర్మీడియట్ మాదంతా మిడిల్ క్లాసు, కనీసము మా పేరెంట్స్ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను బతకాలని ఆలోచనలో ఏదో జాబ్ చేసుకోవాలని ఉండే థాట్స్ ఉండేవని. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడము, వాటిల్లో ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే క్లియర్ చేసుకోవడము, మళ్ళీ బీటెక్లో ఏదో రకంగా సీట్ తెచ్చుకోవాలి, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ బాధలో అంటే దీంట్లో మాకు బైబిల్ చదివి బైబిల్ ఏముందో తెలుసుకున్న టైం మాకు ఉండేది కాదు. మొత్తం వాటి మీద స్టడీస్ మీద ఫోకస్ అసలు ఏముంది బైబిల్లో నాకు తెలియదు. బైబిల్ మొత్తంలో ఒక మాట చెప్పాలంటే అది బూదు పుస్తకం, వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. అసలు బైబిల్ చదివిన తర్వాత తెలిసింది అసలు ఏముంటది అంత వల్గర్గా. అంటే ఏముంటుందంటే మేడం, మొత్తం పాస్టర్లు ఏవైతే చెప్తున్నారో అవన్నీ అబద్ధాలే. మాది ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్స్ ఉన్నాయి, మీకు సింపుల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మా బుక్లెట్స్ ఒకసారి మీరు, ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఈ యొక్క ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ నేను ప్రిపేర్ చేశాను. క్రిస్టియానిటీ సిద్ధాంతాలు ఏమున్నాయి, ఆ సిద్ధాంతాలకు నిజాలు బైబిల్లో ఏమున్నాయి అనే అంశాలు తెలియజేయడంతో పాటు బైబిల్లో ఉన్న వల్గరిటీ ఏంటి, బూతులు ఏంటి అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ పుస్తకం ప్రిపేర్ చేశాను. చెప్పారా ఒక 1-2 మీ నోట్ అంటే మీరు చెప్పాలి అంటే ఆడపిల్లలు కూడా చాలా ఆశ్రయించుకునే విధంగా చాలా ఉన్నాయి. ఇవి చెప్తే కూడా సో ఇవన్నీ ఉన్నాయని మీరు షాక్ అవుతారు, కానీ అంతకన్నా దారుణం కాకుండా కొంతవరకు చెప్పాలంటే ఓకే. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే ఈ నీలి చిత్రాలు ఉన్నాయి, ఇవన్నీ బైబిల్ చూసి వచ్చినాయని చెప్పి నాకు అనిపిస్తుంది. అంత వల్గరిటీ ఉంటుంది బైబిల్. వాటి అన్నిటికి నేను రిఫరెన్స్ ఎలా ఉంటది అది, అట్లా ఎలా రాస్తారు, ఎవరు రాస్తారు అవన్నీ? ఆ బైబిల్ ఎవరు రాశారు అనేది పర్టికులర్ గా ఆధారాలు చరిత్రలు ఏం లేవు మేడం. ఈ బైబిల్ అంటే అసలు ఏంటి చరిత్ర అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఎ బుక్, అనేక రకాల పుస్తకాలను కలిపేశారు, యేసుతో ఉన్న 12 శిష్యులు రాశారు, అపోస్తలులు పౌలు ఈ యొక్క ఎవరు రాశారు అని చెప్పేసి ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మళ్ళీ ఈ పుస్తకాలన్నీ చేర్చారు, మళ్ళీ కొత్త కొన్ని తీసేశారు, మళ్ళీ కొత్త చేర్చారు అని చెప్పేసి ఏంటంటే చెప్తుంటారు. ఆ పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో అంటే బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం. ఆ పాత నిబంధన గ్రంథం ఏమో అది యూదుల కోసం రాసుకుంది, అది యూదుల గ్రంథం అని చెప్పి వాళ్ళ మత గ్రంథం తనకు కాపీ చేసుకున్నారు. అంటే కాపీ చేసుకున్నారు నిజమే, సిమిలర్ గానే ఉంటుంది. ఈ కొత్త నిబంధన గ్రంథం మాత్రం అని చెప్పేసి అన్ని ఒక 40 మంది 60 మంది రాశారు, రకరకాలుగా ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజానికి బైబిల్ పనికిరాదు. కానీ వీళ్ళు బైబిల్ మీద అసలు ఇంతమంది పాస్టర్లు బైబిల్లో దైవ గ్రంథం అని చెప్పి నమ్మించి ఇంతమంది జనాలను వెరిపుష్పాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో పాస్టర్లు చాలా గ్రేట్. ఎందుకంటే అసలు ఇలాంటి పుస్తకాన్ని కూడా నమ్మించారంటే గ్రేట్. మీరు చూసారా ఇంకో పాస్టర్ సోషల్ మీడియాలో అంటే మంచి పాజిటివ్గా మాట్లాడడము, వీళ్ళలా కాకుండా ఇంకొక పాస్టర్ ఉన్నారు చూసారా? ఒక వ్యక్తిలో లోపం లేదు మేడం, పాస్టర్లందరూ ఆయన చూసారా, ఆయన పాజిటివ్ గా అడుగుతున్నారు, వాళ్ళని మనం ఏమన్నదు, హిందూస్ ని ఏమనద్దు అని. ఒక పాస్టరే, వాడు అనలేడు కదా, వాడు గ్రంథం బైబిల్ ఒప్పుకోదు కదా. ఎందుకంటే వాళ్ళ ఇతర దేవుళ్ళ మీద దూషించే విధంగా బైబిల్ ఉంటుంది. వాళ్ళ దేవతా స్తంభాలను ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించుకోండి, వాళ్ళని చంపండి. హిందువులంటే అన్యులు, హిందువులంటే విగ్రహారాధికులు, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు మీరు తినకూడదు, వాళ్ళు అన్యులు విగ్రహాలు కర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు. అంటే వాళ్ళందరూ ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉండడానికి వాళ్ళు నేర్చుకున్న మూల గ్రంథం బైబిల్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు క్రైస్తవులందరూ మా వాళ్ళందరూ మంచోలే, కాకపోతే వాళ్ళు ఏదైతే కొన్ని బేస్ లైన్స్ సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారో ఆ సిద్ధాంతాలు తప్పు, ఆ సిద్ధాంతాలలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒకటి తప్పు చేస్తే ఒకళ్ళ భార్యలను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీ అందరి ముందు నీ చెంగులు అంటే లంగాలెత్తి చూపిస్తాను, ఇవన్నీ బైబిల్ దేవుడు యెహోవా చేయించాడు. చాలా గలీజ్గా ఉంటాయి. ఆడపిల్లలు మీరు చూడలేరు, వినలేరు, అంత హీనాతిహీనమైనటువంటి గ్రంథం బైబిల్. ఈ వీడియో ముఖంగా చెప్తున్నా, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఎవడన్నా ఏ పాస్టర్ అన్నా నాకు ఫోన్ చేసి నాకు డిబేట్ చేయొచ్చు. నేను చాలా మందికి రేపు ఫ్రైడే కూడా మా ఆఫీస్లో డిబేట్ ఉంది పాస్టర్ తోటి. చెప్తున్నా, ఇలాంటి పుస్తకాన్ని పట్టుకొని మీరు సమాజంలో దైవ గ్రంథం అని చెప్పి ఊరూర తిరిగి ఇది అంటియాలని చూస్తే మాత్రం కంపల్సరీగా మా వాళ్ళ నుంచి రియాక్షన్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. యేసు ప్రభు క్యారెక్టర్ దేవుడు కాదు. ఒకవేళ యేసు ప్రభు దేవుడు అని భావిస్తే అందరికన్నా ఫస్ట్ బాధపడేది యేసు ప్రభుకి అది ఇన్సల్టింగ్, అవమానం. అవన్నీ కూడా మీకు కొంచెం. అయితే ఈ ఇండియన్ బైబుల్ బయట అవుట్ సైడ్ ఇండియా బైబుల్ సేమ్ ఉంటాయా, అలా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయి? అంటే మేడం బైబిల్ మామూలుగా గ్రీకు భాష నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకు తర్జుమా చేయబడింది. తర్జుమా చేసే దాంట్లో చాలా చోట్ల అక్షర దోషాలు ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్ ఒకలా ఉంటుంది, తెలుగు బైబిల్ ఒకలా ఉంటుంది మీనింగ్.
అట్లాగే క్యాథలిక్ బైబిల్ సపరేట్ ఉంటుంది, ప్రొటెస్టెంట్ బైబిల్ సపరేట్ ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్క బైబిల్ మీద ప్రపంచవ్యాప్తంగా 35,000 వర్గాలు ఉన్నాయి, 35,000 డినామినేషన్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఏ ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. ఏ ఇద్దరి డినామినేషన్లకి బైబిల్ మీద వాక్యానుసారంగా గొడవలే ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారం విగ్రహార్థన చెయ్యొద్దు, విగ్రహార్థన చేస్తే నరకానికి వెళ్తారని చెప్పి ఒక ప్రొటెస్టెంట్ వర్గం ఒకటి ఉంది. లేదు నీకు బైబిల్ అర్థం కాలేదు, బైబిల్లో విగ్రహార్థన చెయ్యొచ్చు అని చెప్పేసి క్యాథలిక్ వర్గం ఉంది. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగి చచ్చిపోయారు. అసలు మీకు ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తారు, ఒక పాస్టర్ ఏమో ఒక బైబిల్ ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారం హిందూ దేవుల ప్రసాదాలు తినొచ్చు అని చెప్పి తిని చూపిస్తాడు. లేదు అతనికి బైబిల్ ఆ వాక్యం అర్థం కాలేదు, ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది, ఈ వాక్యం ప్రకారం బైబిల్లో హిందూ దేవుల ప్రసాదాలు తినకూడదు అని చెప్పి ఒకడు అంటాడు. ఒకడేమో బైబిల్లో ఒక వచనం చూపించి ఈ వచనం ప్రకారము బొట్టు పెట్టుకోవద్దు, ఒకడేమో లేదు పెట్టుకోవచ్చు, శిరవ బొట్టు పెట్టుకోవచ్చు, మీకు అది అట్లా అర్థం కాలేదు ఇట్లా అని చెప్పేసి ఇట్లాగా. కానీ ఏది నిజము ఏది అబద్ధము అంటే రెండు నిజమే రెండు అబద్ధమే. ఎగ్జాంపుల్స్, మీరున్నారు, మీకు వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్లు తాగండి అంట, లేదా మీరు నీళ్లు తాగద్దు అంట. ఆ రెండు చెప్తా, ఆ రెండు బైబిల్ అలాగే ఉంటుంది, నిజంగా అలాగే ఉంటుంది. వాళ్ళందరూ అలా కొట్టుకొని వచ్చేది. ఇప్పుడు వన్నెస్ అనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వన్నెస్ అనే ప్రోగ్రామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి బైబిల్ అర్థం కాక, వాళ్ళకి బైబిల్ అండర్స్టాండింగ్ లేక. ఒక బ్యాచ్ ఏమో బైబిల్ ప్రకారంగా మేము దయ్యాలు బల్లగొడుతున్నాము, యేసు దయ్యాలు బల్లగొట్టాడు కాబట్టి మేము కూడా దయ్యాలు బల్లగొడతాను కరెక్ట్ అంటాడు. ఒకటేమో లేదు ఇది బల్లగొట్టకూడదు, అది ఆ కాలంలో ఈ కాలంలో లేదు, ఈ కాలంలో జరగవని చెప్పేసి ఇంకో చోట రిఫరెన్స్ ఉందని చెప్పేసి ఇంకొక వచ్చని చూపిస్తాడు. ఇట్లాగే ఏ ఇద్దరు అసలు పాస్టర్ అసలు అంతెందుకు మేడం, మీకు ఒక ఇద్దరు పాస్టర్లను సెలెక్ట్ చేసి ఇద్దరు పాస్టర్లు మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు బైబిల్లో ఏదన్నా ఒక వచనం తీసుకొని దీనికి అర్థం ఏందని చెప్పేసి అడగండి, వాడు చెప్తాడు. ఆ అర్థాన్ని మీరు ఒక నోట్ చేసుకోండి. అదే వచనాన్ని ఇంకొక పాస్టర్ వచ్చినప్పుడు ఆ పాస్టర్ని వెళ్ళి అడగండి, ఈ పాస్టర్ ఈ వాక్యంకి అర్థం ఏమని చెప్తే వాడు ఒక అర్థం చెప్తాడు. వీడు చెప్పిన అర్థం వాడు చెప్పిన అర్థం ఒకటే ఉందా లేదా, లేదు దీనికి అర్థమైనప్పుడు అట్లా చెప్పిండు కదా ఆయనకి బైబిల్ తెలియదు అంటాడు. అంటే పాస్టర్ అనేవాడికి ఎప్పుడైతే బైబిల్ విషయం ఎక్కుతుందో వాడికి ఈగో ఉంటుంది, అహంకారం ఉంటుంది, వాడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అసలు పాస్టర్ ఎలా అవుతారు అంటే ఏదైనా సెలెక్షన్ చేస్తారా? లేదు మేడం, పాస్టర్ అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ తాగుడు బాగా అలవాటు ఉండాలి, జూదం ఆడాలి, పోలీస్ స్టేషన్లో కేసులుండి పోలీస్ స్టేషన్లో జైల్లో తన్నులు తిన్నవాడే ఉండాలి, వ్యభిచారం ఎన్ని వాడికి కామన్ రొటీన్ లైఫ్ ఉండాలి. పేరెంట్స్ అందరూ ఇది ఒక బతుకు అని చెప్పి అందరూ ముఖం మీద ఉమ్మూస్తూనే ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే పరమ నేచర్ నికృష్టమైనటువంటి బుద్ధులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాడు అలాంటోని సెలెక్ట్ అయ్యి, అలాంటోడు తాగి వాళ్ళ ఊర్లో రోడ్ల మీద అక్కడిక్కడ పడి దొరలాత కనిపించాలి అందరికీ. అలాంటోడు బైబిల్ పట్టుకొని నాకు నిన్న రాత్రి జస్ట్ యేసుప్రభు కనిపించాడు నేను పాస్టర్ అయినా, అలాగా పాస్టర్ అయిపోవచ్చు. ఇప్పుడు పాస్టర్ అవ్వడానికి ఏమైనా క్వాలిఫికేషన్ అవసరమా, లేదన్నా బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలా, లేదా వాళ్ళ బతుకులకి ఏమైనా బైబిల్ ఎగ్జామ్ ఉంటుందా? ఇవన్నీ ఏముండవు, ఎవడు పడితే వాడు పాస్టర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఈ 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు మన తెలుగు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. మొన్న సోషల్ మీడియా 70,000 యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఫేస్బుక్ యూట్యూబ్ కలిపి. మీరు పాస్టర్ అని కొట్టి ఏ పేరైనా కొట్టండి, ఆ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీ పేరు మేడం? లహరి. పాస్టర్ అమ్మ లహరి అని కొట్టండి, ఎవరొకరు ఉంటారు. పాస్టర్ నరేష్ అని కొట్టండి, ఉంటారు. పాస్టర్ ప్రవీణ్ అని కొడితే 10 వస్తుంటాయి. మీ పేరమ్మా? పాస్టర్ అమ్మ రమ్య అని కొట్టండి, ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్. ఇంతమంది ఉంటారు అన్నమాట, 40,000 మంది. వీళ్ళందరికీ కేవలము ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మీరు కొన్ని గ్రామాలలో విలేజ్లోకి వెళ్తే అక్కడ ఊర్లు మొత్తం కూడా పూర్ గుడిసెల లాగా ఉంటాయి, కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పం లాగా ప్యాలెస్ లాగా ఉంటుంది. క్రిస్మస్ వచ్చిందంటే మాత్రం వాడు 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం ఆ ఊరు మొత్తం డెకరేషన్ చేస్తాడు, స్టార్స్ పెట్టి అన్ని. వాడు ఇల్లు బాగలేకపోయినా చర్చి బాగా చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని హిందువుల్ని క్రైస్తవులుగా మతం మార్చడానికి విదేశాల నుంచి కోట్ల రూపాయలు వేయడానికి రెడీగా ఉంటారు. మీరు కొన్ని ఊర్లలో గెస్ట్గా అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి పాస్టర్స్ వస్తారు మన చర్చికి, మన ఊరిని చూడడానికి. మనకు పాస్టర్స్ గెస్ట్గా వస్తుందని చెప్పేసి అమెరికా నుంచి న్యూజిలాండ్ నుంచి వాళ్ళే చెప్తున్నారు. మాకు తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రాంతం నుంచి మాకు కాల్స్ వచ్చాయి. తర్వాత నిజామాబాద్ ఈ ప్రాంతాలు, కోరంట్ల అనే ప్రాంతాలు వచ్చినాయి. ఇక్కడ మా ఊరికి ఒక పాస్టర్ వచ్చిందండి,
వాడు పాస్టర్ చూస్తుంటే మాకు ఇండియా వాళ్ళ కనిపించట్లేదు అని చెప్పేసి వీళ్ళందరికీ వాళ్ళకి ఎప్పటి నుంచో కాంటాక్ట్స్ ఉంటాయి. ఇట్లాగే అవుతారు. కాబట్టి ఇప్పుడు పూజారి అవ్వడం అంటే ఎన్నో వేద పాఠశాలకు వెళ్ళాలి, చదవాలి, ఉపనిషత్తులు, గాయత్రి మంత్రం, విఘ్నేశ్వర మంత్రం ఇవన్నీ కూడా ఎన్నో బై హార్ట్ చేసి ఉండాలి. వాళ్ళకి వేద ఎగ్జామ్స్ ఉంటుంది, క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. దీంట్లో ఇదేం లేదు, క్రిస్టియన్ ఎవరైనా పాస్టర్ అయిపోవచ్చు. అందుకే వీళ్ళు ఇలా అయిపోతారు. కాబట్టి ఈ వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా, దేశ ద్రోహులు, సంఘ విరోధులుగా తయారు చేసే వ్యక్తులు. వీళ్ళ మతాన్ని నమ్మించడం కోసము అన్నాతమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, అత్తాకోడల మధ్య ఇటువంటి విరోధాలు సృష్టించడానికి కూడా వీళ్ళు ఏమాత్రం వెనుకాడరు. పసిపిల్లల ప్రాణాలు తీసాడు. భవ్యశ్రీ 40 రోజుల పాటు ఫాస్టింగ్ ప్రేయర్ చర్చిలో ఉంటే ఇంకా చాలు ఇప్పుడైనా. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ తోటి 90% రికవర్ అవుతారు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో. 3 లక్షలు 4 లక్షలు పెద్ద సమస్య కాదు. అంతా కలిసి ఒక 3,000 మంది తలా ఒక 1,000 రూపాయలు 100 రూపాయలు వేసినా కూడా వాళ్ళకు ఎంతో కొంత వస్తాయి, చేయించుకోవచ్చు. కానీ ప్రార్థనతో రోగం తగ్గుతుందని చెప్పి నమ్మించి ఆ పాప ప్రాణం తీశాడు. వీటి మీద మనం కేసు ఫైల్ చేయలేము. వీటి మీద మనము సాక్ష్య ఆధారాలతో కోర్టులో వీళ్ళు దోషులుగా మనం ప్రూఫ్ చేయలేము. పాప వాళ్ళ పేరెంట్స్ అలా ఏం చేయలేరా? కేసు చేసిన కేసు ఇప్పుడు వాడేమంటాడు, వాళ్ళే వచ్చారండి, వాళ్ళే వచ్చే బాధ్యత తీసుకున్నారు అంటారు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో కాదు, ఆధారాలు కాదు. పూర్ణిమ అనే పాపను నోట్లో గుడ్డ కుక్కి ఊపిరావిని కూడా చంపారు. పసిపిల్లలు, ఆడపిల్లలు, మైనర్లు 2 బాప్తిజం ఇస్తా అని చెప్తూ చెరువులో ముంచి చంపారు. ఆడపిల్లలకైతే మొన్న ఒక అమ్మాయి, మా షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసిన ఒక అమ్మాయి వెన్నెల గారు అని చెప్పేసి మాతో ఇంటర్వ్యూ చేశారు. విజయవాడలో ఒక పాస్టర్ అంట 4 మైనర్ అమ్మాయిల్ని అత్యాచారం చేశాడంట. అందులో ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. వాడు అందరికీ 2 లక్షలు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాడు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడంట. ఎందరో పాస్టర్లు వాళ్ళు మాకు యేసు ప్రభుని చూపిస్తా అని చెప్పేసి మహబూబ్ నగర్లో కూడా ఒక అమ్మాయికి, మైనర్ అమ్మాయికి, నీకు యేసు ప్రభుని చూపిస్తా, నీకు యేసు ప్రభుని డైరెక్ట్ మాట్లాడిస్తా అని చెప్పి అమ్మాయి చదువుకోనివ్వకుండా, స్కూల్లో వెళ్ళనివ్వకుండా చదువు డిస్టర్బ్ చేసేసి అమ్మాయిని వాడుకొని ప్రెగ్నెన్సీ చేశాడు. ఇప్పుడు అంతేందుకు పెద్ద పెద్ద పాస్టర్లు కూడా బుక్ అయిపోతున్నారు. కేరళలో కూడా ఒకడు పాస్టర్ 2 మైనర్ అమ్మాయిని రేప్ చేశాడని చెప్పేసి వాడి మీద పోక్సో కింద అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా పంజాబ్లో ఒక పాస్టర్ పేరు ఏదో ఉంది మేడం, నేను మొన్న వీడియో పెట్టాను. వాడు ఏం చేశాడంటే ఒక చచ్చిపోయిన పాపము ప్రార్థన చేసి బతికించి, చచ్చిపోయిన శవాన్ని వాడు బతికించి చర్చిలో అందరూ చూస్తుండగా జనాలు అందరం ముందుగా యేసు శ్వాస చేశా అని చెప్పి చేశాడు. వాడు కాలు ఇరిగితే హాస్పిటల్కి వెళ్ళి ఫ్రాక్చర్ వేయించుకున్నాడు. వాడు కాలు ఇరిగితే రాడ్ వేయించుకున్నాడు. యాక్సిడెంట్ అయిందండి, నా కాళ్ళు, నేను రాడ్ వేయించుకున్నాను అని చెప్పేసి రాడ్ వేయించుకున్నాడు. అదే వాడి చర్చిలో ఒక చచ్చిపోయిన శవాన్ని అందరి ముందు ప్రార్థన చేసి బతికించాడు. నా సిస్టంలో మొత్తం 40 మంది పాస్టర్లకు సంబంధించి దయ్యాలు వల్లగొట్టే మోసపూరితమైన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఏదో రోజు నాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర అపాయింట్మెంట్ దొరకపోదా, లేకపోతే చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకపోదా, వీళ్ళందరినీ అక్కడ పెట్టి వీళ్ళందరినీ ఏదన్నా చేసేదాకా నేను వదిలిపెట్టకూడదని చెప్పి మొత్తం వాళ్ళ ఛానల్లో డిలీట్ చేసుకున్నా. నా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి. కొంచెం ప్రభుత్వాలు బాగా స్ట్రాంగ్ అయ్యి, మొత్తం అన్ని స్ట్రాంగ్ అయ్యి నా బాధ నేను ఎందుకంటే ఇది మొత్తం ఎందరో పిల్లలు బలవుతున్నారు. వీళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి ఎక్కడో చోట మత మార్పులు చేస్తున్నారు. వీళ్ళు బిజినెసే అది. వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు, ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటే, మేము తాగుబోతులు మారుస్తామండి, వ్యభిచారులు మారుస్తాం, దొంగలను మారుస్తాం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సెకండ్ వచ్చేసి విగ్రహారాధన మహాపాపం. అంటే విగ్రహారాధన అంటే ఏ విగ్రహము? హిందువులు పూజించే విగ్రహం, యేసుప్రభు విగ్రహాలు కాదు, మేరీ విగ్రహాలు కాదు. విగ్రహారాధన మహాపాపం అని చెప్పిన ఏ పాస్టర్ కూడా క్యాథలిక్ చర్చిలో చెప్పడు, హిందువులకే చెప్తాడు. ఆ తర్వాత కుటుంబ బంధుత్వాలు విడగొట్టడము, ఆడపిల్లలకు బొట్టు జరిపించడము, సంస్కృతికి దూరం చేయడం, కల్చర్కు పాడు చేయడము, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళు బానిసలు చేసుకోవడం. ఇప్పుడు చూడండి, మీరు పాస్టర్ ఫోన్ ఒకసారి చూస్తే ఆ చర్చిలో ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరి నెంబర్లు ఉంటాయి, వాళ్ళ హస్బెండ్ నెంబర్లు ఉండవు. ఎవరి ఇంట్లో కోడి గుడ్డ పెట్టడానికి రెడీగా ఉంటుంది అన్న విషయం ముందు పాస్టర్కి తెలుస్తుంది. వాళ్ళ కూతురు ఏంటి, అక్కడ చదువుకుంటుంది, ఇక్కడ జాబ్, మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎట్లా చెప్పాలి, దశమ భాగాల కోసము, అమ్మ మీ ఇంట్లో మొన్న పంట పండింది కదా,
నేను యేసు ప్రభుకు చెప్పి మీ పొలంలో వర్షం పడేలా చేసింది నేనే, కాబట్టి 10% నాకు ఇవ్వాలి, ఇట్లనే డిమాండ్ చేస్తారు. ఇంకొంతమంది మీరు బాత్రూంలో పడి ఏడ్చుకో, ఏమన్నా చేసుకో, కానీ చర్చికి 10% కట్టాల్సిందే అంటుంటారు. చర్చికి 10% ఇవ్వకపోతే, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకపోతే మీరందరూ కూడా శాపగ్రస్తులైపోతారు, అది దేవుడి సొమ్ము మీరు ఉంచుకోకూడదు, మహాపాపము అంటుంటారు. వీళ్ళ బతుకులు ఏంటంటే, పాస్టర్ల బతుకులు చర్చిలో చెప్పేది నరకంలో బలిస్తాడో నరకం, మీరు పుట్టడంలో పాపములు పుట్టారు, మీ బతికి ఒక పాప బతుకు, మీరు ఒక పాపాత్ములు పాపులు, మీ అందరికీ బుద్ధి లేదు, మీరందరూ గొర్రెలు, మన గొర్రెల కాపరి యెహోవా, గొర్రెలు మన కోసం రక్తం కార్చాడు, అసలు మన పాపాల కోసము ఆయన రక్తం కార్చడం ఏంది, ఆయన రక్తం కార్చిన కాన్సెప్ట్ నమ్మితే మనం పాపం పోవడం అని చెప్పేసి ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళు ఎవ్వరికీ లేదు. సో నరకం, రక్తం, పాపం, గొర్రె, ఇంకా మంచి విషయాలు ఏం లేవు నేర్చుకోవడానికి, మీరు ఎంకరేజ్మెంట్ చేయడానికి, ఇవన్నీ ఏముండదు, ప్రార్థనలు ప్రేయర్లు ఎప్పుడు ఇదే. కాబట్టి ఈ క్రైస్తవ మతము, ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు, మరి ముఖ్యంగా ఈ కార్పొరేట్ పాస్టర్లు, ఈ పాస్టర్లు అందరూ కూడా సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళను మన భారతదేశ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి సరైనటువంటి మార్గం, అంటే సరైనగా ఆలోచించుకోవాలి. అసలు ఈ మతాన్ని బహిష్కరించాలి, ఈ దేశానికి సంస్కృతి కాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఆ సంస్కృతికి దూరం అయిపోతున్నారు. వాళ్ళు ప్రపంచంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాస్తికులే, వాళ్ళు ఇప్పుడు ఏ దేవుని నమ్మట్లేదు. కాబట్టి ఈ మతము ప్రమాదకరము. ఈ మతం గురించి మీరు హిందూలోకి రమ్మని నేను ఎవరికైనా చెప్పట్లేదు. మీ చర్చికి వెళ్ళే మీ పాస్టర్కి కానుకలు దశంభాగాలు ఇవ్వగాకండి, అసలు చర్చికి వెళ్ళగాకండి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉండండి. సో మీరు నిజమా అబద్ధమా, నేను చెప్తున్న పాయింట్స్ నిజమా అబద్ధం అంటే బైబిల్ మొత్తం చదివి అది మీరు క్వశ్చన్ చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలు ఒకసారి మా ఎక్స్క్రిస్టియన్ ఆఫీస్ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకొని పూర్తిగా చదవండి. చదివిన తర్వాత ఇది నిజంగా అబద్ధం అని తెలుసుకున్న తర్వాత మీ చర్చికి వెళ్ళాలా వెళ్ళకూడదని చెప్పేసి మీరు నిర్ణయించుకోండి. మేము సమాజం కోసము బాగుపడ కోరుకునే వ్యక్తులలో మేము మా ప్రాణాలు, మా జీవితాలు రిస్కులు పెట్టి మరి మేము ఇది చేస్తున్నాము. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను మేడం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, 1927 ఇవి పెట్టారు కదా, ఈ నెంబర్స్ ఏంటి? 1927 నెంబర్ అవి బైబిల్ రిఫరెన్స్. ఇది ఈ లూకా అంటే ఇది బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఈ వచనంలో ఈ రిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు యేసు ప్రభు గురించి ఒక వర్షన్ చెప్తారు, ఇంకొక వర్షన్ చెప్పరు. ఈ బుక్లెట్ మీద డిబేట్ జరిగింది. మళ్ళీ ఈ బుక్లెట్ మీద ఈ ఫ్రైడే ఇంకొక పాస్టర్ వస్తున్నాడు డిబేట్కు మా ఆఫీస్కి. ఓకే, ఇది అబద్ధము, ఇది బైబిల్లో లేవని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ జాన్ పాల్తో జరిగింది డిబేట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాస్టర్ వస్తుంది. ఇందులో మీరు ఏదైతే రాసారో అబద్ధం అని చెప్పి, అబద్ధము ఇవి బైబిల్లో లేవని చెప్పి ప్రూవ్ చేయడానికి వస్తున్నారు. రమ్మని చెప్పాను. ఫ్రైడే రోజు మేము వాటిల్లోనే ఉన్నాం, ఏర్పాట్లలో. కానీ ఎంత హర్ట్ అయినా కానీ ఇంతలా బయటికి రావడం అనేది లైక్ అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, నేను మొత్తం చూసి అనుభవించాను కదా చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు యేసు ప్రభు కనిపించాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు చిత్తము, దేవుడు వస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. మొత్తం ఎప్పుడైనా కనిపించాడా క్రిస్టియన్లో ఉన్నప్పుడు? అసలు ఈ కనిపించే మాట్లాడిన అబద్ధాలు మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరున్నారు మేడం, మీరు మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే పడుకున్నారు అనుకోండి, హ్యాపీగా పడుకుంటారు. మీకు ఏదైనా హర్రర్ సినిమా చూశారనుకోండి, దయ్యం సినిమా చూశారనుకోండి, మీరు రాత్రి హ్యాపీగా పడుకుంటారా? కష్టం. ఎందుకంటే ఆ హర్రర్ సినిమా ఏదైతే ఉన్నాయో ఆ దయ్యాలని మీ బ్రెయిన్ డిస్టర్బ్ చేసేస్తాయి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటప్పుడు నైట్ టైం మిడ్ నైట్లో కూడా మీకు గుర్తుకు వస్తాయి. అట్లాగే పాస్టర్ కూడా హిప్నైజం చేస్తాడు. యేసుప్రభు తప్ప వేరొక దేవుడు లేడు, యేసుప్రభు నిజమైన దేవుడు, నువ్వు నమ్మకంగా బైబిల్ చదువు ప్రార్థన చేయి, ఈ రోజు రాత్రి ఇప్పుడు యేసుప్రభు నీ కళ్ళలోకి వస్తాడు చూడు అంటే ఆ మాటలు మైండ్ డిస్టర్బ్ చేసేసాయి అనుకోండి, అది ఏ రూపం వచ్చినా కనిపించాడు మళ్ళీ సాక్షి చెప్తారు అనమాట. ఇదే జరుగుతుంది. ఇది సైన్స్లో ఒకటి ఉంటుంది, భ్రమపడ్డం. ఇది ఒక భ్రమలోకి పడ్డం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇప్పుడు రమ్య గారు వచ్చి చెప్పారు, మేడం మీ మీద చేతబడి చేశారు, మీరు రాత్రి జాగ్రత్తగా ఉండండి అన్నారు అనుకోండి. ఏం చెయ్యకున్నా కూడా అవునా చేతబడి చేశారా, అవునా చేతబడి చేస్తే ఏమవుతుంది ఆ టెన్షన్ మీ బ్రెయిన్కి ఇచ్చేస్తారు. మీ బ్రెయిన్కి ఇవ్వడం వల్ల టెన్షన్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. పెరిగి చేతబడిస్తే ఏమొస్తుంది, జ్వరం వస్తుంది, మీకు వచ్చేస్తుంది. అమ్మో అవును నిజంగా రమ్య చెప్పింది కరెక్టే, చేసేసిండ్రు అంటే ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్నానా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. హోప్ ఇంకా చాలామందికి తెలుసుకోవాలి రియాలిటీ
అనేది మీలాగా రియాలిటీ అనేది తెలుసుకొని ముందు జాగ్రత్తగా ఉండి లైఫ్ హ్యాపీగా ఉంటే చాలు, అంత ఇంకా కన్నా అంతకన్నా ఏం కావాలి, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్.